హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజని. అయితే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన తోటకు వచ్చినాము. అయితే తోటకూర అయితే మంచిగా అయిందన్నమాట. అయితే మనము ఇంటికి తీసుకొని పోయి మంచిగా కూర అనుకున్నాము. రారి చూపిస్తాం మీకు ఎట్లయింది. ఇగో ఫ్రెండ్స్ చూస్తున్నారా? ఇగో ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా ఎంత మంచిగా ముద్దుగా అయిందో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది, హెల్తీగా ఉంది. చూడండి, చిన్న చిన్నగా ముద్దుగా ఉంది. ఇట్లా వండుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. అట్లనే కమ్మగా మంచిగా ఉంటుంది అనమాట. చూడండి, అక్కడ కొత్తిమీర వేసినాము, అది కూడా కొత్తిమీరే. మళ్ళీ లాస్ట్లో తోటకూర వేసినాము. ఈ రెండు మడులలో తోటకూర వేసినాం అన్నట్టు. ఇలా కొత్తిమీర అయితే మొత్తం గడ్డ మొలిచింది. కొత్తిమీర అయితే కొంచెం కొంచెం వస్తుంది అన్నట్టు. కానీ కొంచెం పెద్ద విన్నాక చూద్దాము. కొంచెం పెద్ద విన్నాక తెంపుకోవచ్చు. ఇప్పుడైతే మనమైతే తోటకూర అయితే తెంపేసుకుందాము. ఇలా పెద్ద పెద్దగా అయింది కదా, ఇలా పెద్దగా అయిన వాటిని మంచిగా మనం తెంపేసుకుందాం. ఇటు కడల పంట అయితే మంచిగా పెద్దగా అయిందనమాట. ఈ పెద్ద పెద్దదంతా నింపుకొని పోదాం, వండుకుందాం. మంచిగా కమ్మగా ఉంటుంది. కానీ కొంచెం అక్కడక్కడ గడ్డి ఉందన్నమాట. ఎందుకంటే మనము ఆర్గానిక్గా వండించుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, అందుకోసం అయితే గడ్డి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయం కాబట్టి గడ్డి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది గడ్డి మందు అవోటి ఇవ్వరు చల్లుతూనే ఉంటారు గడ్డి రాకుండా. కానీ నేను మాత్రం ఎలాంటివి కూడా అసలు యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, మన తోటకైతే రీతిక ఆర్యను ఇంకా చిన్నపిల్లలు వస్తారు కదా, పక్కపొంటి చుట్టుపక్కల కూడా చిన్న చిన్న పిల్లలు వస్తారు. మందు పెట్టేసింది అనుకో, పుసుకుని ఏమైనా అయితే చెప్పండి, బాగుంటుంది కదా. అందుకోసం అయితే నేనైతే అస్సలు మందులు అనేవి అస్సలు వాడను. మంచి ఆర్గానిక్ అయితే వండిస్తా. చూడండి ఎంత బాగుందో కదా అసలు. కానీ ఎండలు అయితే చాలా మండిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి అసలు. చూడండి, ఇప్పుడు 11 టైం అవుతుంది. 11కే మస్తు ఎండ కొడుతుంది. అయ్యో, ఈ చెప్పులు ఇట్లా 11కే మస్తు ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. మీరైతే జాగ్రత్తగా ఉండండి, సరేనా? కొంచెం లిక్విడ్ ఫుడ్స్ బాగా తీసుకోర్రి. బయటకు వెళ్తే కనుక కొబ్బరి బొండాలు, జ్యూస్లు, వాటర్ మిలను అలాంటివి ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మన బాడీకి అయితే వాటర్ కంటెంట్ చాలా కావాలి. ఇప్పుడైతే లిక్విడ్ ఫుడ్సే బాగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడే మనం హెల్త్ని కాపాడుకోగలుగుతాము. చూడండి, ఈ చుట్టుపక్కల అయితే మంచిగా అయిందనమాట. కొంచెం పెద్ద పెద్దగా ముద్దుగా మంచిగా ఉంది. చూడండి ఎంత బాగుందో అసలు, సూపర్గా ఉంది కదా. ఇంకా మీకు చూపిస్తారండి. ఇంకో మడికి వెళ్దాం. కొంచెం చూడండి, ఇక్కడ కూడా ఎంత బాగుందో అసలు. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఫ్రెండ్స్, ఇంకా ఈ మధ్యలో అయితే అసలు బయటకైతే నేను అసలు పోవట్లేదు. కొంచెం అనివార్య కారణాల వల్ల, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను బయటకు అసలు పోవట్లేదు. ఇంకా వేరే పనులు ఉండి ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు సరిగా. కానీ ఇప్పుడైతే కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇంకా
ఇంక ఇవంతా క్లీన్ చేసి ఏదైనా పంట వేస్తే బాగుండు అనిపించింది. కాకపోతే ఏంటంటే నీళ్ళు తక్కువ వస్తున్నాయి అనమాట, ఎండాకాలం కదా చాలా తక్కువ వస్తున్నాయి. అందుకోసం అయితే పెద్దమ్మ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటారు అనమాట, మనం బాగుండదు కదా, మనమైతే ఇంటి మందం అయితే వేసుకున్నాము ప్రస్తుతానికి అయితే, మళ్ళీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు కదా, అందుకోసం అయితే నేనైతే ఓన్లీకి 2-3 మన ఇంటి మందం అయితే తీసుకున్నా. ఇంకా చూద్దాం మళ్ళీ వర్షాకాలంలో మంచిగా మనం మొత్తం వేద్దాం, మన తోటంతా టమాటాలు అవి వగేరా వేసుకుందాము. అయితే ఇవి టమాటాలన్నీ అయిపోయినాయి కదా, ఇంకా మళ్ళీ చిగురిస్తున్నాయి అనమాట. ఇక్కడ చూడండి టమాటాలు మంచిగా మళ్ళీ ముద్దు వస్తుంది చూడండి, ఇగో చూడండి ఎంత బాగుందో కదా అసలు. ఇక టమాటా పనులు వెళ్తాయి, చెల్లి తెంపకపోరా ఇవి ఉన్నాయి ఇంట్లోకి వెళ్తాయి కదా, వేస్ట్ మళ్ళీ రేట్లు కూడా మస్తు పెరిగినాయి. ఇక్కడ చూడండి, చూస్తున్నారా మన మామిడి పూతకొచ్చేసింది, కానీ తెంపిద్దాం అనుకున్నా కూడా మనసు రావట్లేదు. ఏదో 1-2 కాస్తే చూడాలని కోరిక అనమాట అంతే. కానీ ఇక్కడ మస్తు పూత కాస్తుంది, కానీ 1-2 మామిడికాయలు ఉన్నాయి అంతే. ఇక్కడ చూద్దాం ఇవి ఎంతవరకు నిలుస్తాయి. మరి ఇవి చిన్నగా ఉన్నది కదా చెట్టు, మరి ఈ కాపు నిలుస్తుందా నిలవదా అయితే మనకు తెలియదు, చూద్దాం. ఇక్కడ చూడండి వంకాయ ఎంత బాగా పెరుగుతుంది అసలు, బ్లాక్ వంకాయ చూడండి సూపర్గా ఉంది, ఎంత బాగుందో కదా అసలు. ఇది సూపర్గా వస్తుంది, పూత మాత్రం హైలైట్గా ఉందన్నమాట, సూపర్గా ఉంది. ఇక్కడ కూడా చూడండి పూత ఎంత బాగా వచ్చిందో. ఈ వంకాయలు కూడా వండుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఎక్కడికి పోతావు? ఎప్పుడు ఇప్పుడా? అవునవును, పూజ చేసింది పెట్టిన ఇంతకుముందుకే కదా ఫ్రెండ్స్. అదేంటంటే కథలు ఎన్నో చెప్పారు ఆ పాట ఉంది కదా, ఇప్పుడు ఫేమస్ కదా కోర్టు సినిమాలో సాంగ్ అని ఇన్స్టాలో పెట్టిన. ఇన్స్టాలో కూడా వెళ్ళి నా డ్యాన్స్ చూడుర్రి ఎట్లా చేసిన అనేది. ఎస్ఆర్ విలేజ్ లైఫ్ ఉంటుంది సరేనా, అది కూడా చూడుర్రి. నా ఇన్స్టాలోకి వెళ్ళి ఫాలో గారి, ఓకేనా ఫ్రెండ్స్. మామిడిపోతుంది ఉంచాం అనుకో, నేను కొడతా సరేనా. అయిపోయిందారు అక్కడ. ఓకే ఫ్రెండ్స్ చూసిరా, ఇంత తోటకూర వెళ్ళింది మనకు సరిపోతుంది, మంచిగా కమ్మగా అనుకుని తిందాము. ఇంకా చాలా ఉందన్నమాట, ఇంకా స్టార్ట్ అయింది. రోజు కొంచెం తీసుకుపోయి అనుకుని తింటా, హెల్త్కి చాలా మంచిది కదా. ఇంకా పక్కపట్టి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం పెడతా. ఇంకా ఇవాళ వీడియో ఏదన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఐఫోన్ బాగా వేడైపోయి అసలు వీడియోస్ కూడా రావట్లేదు, అంత ఎండుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, లవ్ యూ ఆల్.